పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఆదివారం 12వ సామాన్య ఆదివారంలో మనము తల్లి శ్రీ సభతో ప్రవేశిస్తున్నాం. రేపటి దివ్య పట్టణములలో సువిశేష పట్టణము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు ఉంది. అందులో యేసు ప్రభు తన శిష్యులతో సరస్సు తీరమున దాటిపోదము రండు అని వెళ్ళు సందర్భంలో పేతురు తనతో ఉన్న శిష్యులు అలలను చూసి సముద్రములో వాటిని చూసి బింబేలెత్తి, ప్రభువా మమ్ము రక్షించుము, మేము నశించిపోతున్నాము అని చెప్పి యేసు ప్రభుని తలకాడ వాల్చి నిద్రపోతున్నాడని మనము మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనము చూసినట్లయితే, అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలకడపై తల వాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారం లేనట్టున్నది, మేము చనిపోవుచున్నాము అని తనను వాళ్ళు అర్థించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉన్న పడవలో ఈ యొక్క తుఫాను, ఆ యొక్క పడవ మనకు జీవితానికి సాదృశ్యం. ఆ యొక్క సముద్రము ఈ లోకానికి సాదృశ్యం. అలలు మనకు వచ్చే కష్టాలు, బాధలకు సాదృశ్యంగా నిలిచి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మార్కు గారు రాసిన దాని యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే, ఆలనాడు ఆ యొక్క ప్రజలు కష్టాలలో బాధలలో ఉన్నప్పుడు దేవునిపై విశ్వాసం కోల్పోకుండా ఉండటం కొరకు ఈ యొక్క సువిశేష పట్టణము ఆ యొక్క భాగ్యము రచించి ఉన్నారు. మనము 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనములో ఉంది, కేవలము విశ్వాసం చేతనే లోకంపై మన జయము పొందగలం. యేసు ప్రభు శిష్యులను అంటున్నారు, అయ్యో మీ విశ్వాసం ఎక్కడ, మీరింత భయపడి తీరేలా మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించాను. అదే విధముగా మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనములో, నీటి ఉన్నను నడిచినప్పుడు అవి నేను ముంచజాలం, అగ్ని ఉన్నను నడిచినప్పుడు అవి నేను కాల్చివేయచాలం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో కష్టాలు మీరు అనుభవించదరు, కానీ ధైర్యం వహింపుడు, నేను లోకాలు జయించితిని అని యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఈ యొక్క లోకంలో కష్టాలు, బాధలు ఉన్న వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఈరోజు శిష్యులను అడిగిన రీతిగా మనల్ని అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? అయ్యో మీరు ఇంత భయపడితేరేలా, నేను నీతో కూడా పడవలో ఉన్నాను కదా, నేను నీతో కూడా నీ జీవితమైన పడవలో నేను ఉన్నాను కదా అని చెప్పి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలను, బాధలను, ఇబ్బందులను, ఇక్కట్టుల సమయంలో దేవుడు మనతో ఉన్నాడని మనం గ్రహిస్తాం. ఈ యొక్క దివ్య పట్టణాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరి వాడవు కాదు, నీ అనాథగా నేను విడిచిపెట్టలేను, నీ జీవితమైన ప్రయాణంలో నీతో ఉన్నాను. కష్టాలు, బాధల సమయంలో విశ్వాసముతో ఆయన తట్టు మనము చేర్చుకొని విశ్వాసంతో ఈ లోకంపై మనం జయము పొందుదాం. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.